కల్తీ నెయ్యి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారిని ఈ విషయంలో అపచారం జరిగిందని, హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరి అలాంటి స్వామి ప్రసాదమే కల్తీ అయింది అనేది ఇందాక నెహ్రూ గారు చెప్పారు. నేను రాసుకున్నా, ఫస్టే అది రాసుకున్నాను. కల్తీ అంటున్నారు కానీ అసలు నెయ్యే వాడలేదనేది అనేక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బయట ప్రజలు కూడా ఆవేదన చెందే అంశంగా అది మారిందన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, ఇక్కడ ఒక్క అంశం అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ హిందూ మతం పట్ల కానీ, హిందూ సాంప్రదాయాల పట్ల కానీ, హిందూ దేవాలయాల పట్ల కానీ గౌరవం కానీ నమ్మకం కానీ లేకపోబట్టే ఈ అనర్థాలు జరిగాయి అనేది నా విశ్వాసం అధ్యక్ష. ఎందుకంటే 1-2 కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలా కూడా హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు కానీ, దగ్గర 300 టెంపుల్స్ కూల్చివేత కానీ, రామతీర్థంలో రాముడు తల ఖండించటం కానీ, అలాగే రామతీర్థం తర్వాత అంతర్వేదిలో రథం తగలబెట్టడం దగ్గర కానీ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు హిందువుల మనోభావాలను చాలా బాధకు గురి చేసే అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎవరు ఆకతాయిలు చేసిన పని, ఎవరో తాగిబోతులు చేసిన పని అన్నట్టుగా చాలా సింపుల్గా తీసేసి, కనీసం వారున్న 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అనర్థాల మీద ఒక్క దగ్గరే కూడా చర్యలు తీసుకోలేదన్న విషయం యథార్థం అధ్యక్ష. మరి అదే కాదు, తిరుపతి వెంకన్న మీద అనేక సందర్భాల్లో హిందూ మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు అనేకం జరిగాయి అధ్యక్ష. పింక్ డైమండ్ పేరుతో వాళ్ళు చేసిన విష ప్రచారం కానీ, తిరుమలలో అన్యమత ప్రచారం కానీ, పరకామని చోరీ దొంగని దాతన చేసి, ఇది చాలా విచిత్రం అధ్యక్ష. డాలర్స్ కొట్టేసిన వ్యక్తిని దొరికిపోయిన తర్వాత, సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత వాళ్ళు అతన్ని ఆస్తులు కొని దేవుడికి ఇప్పి. నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అదే క్లస్టర్ లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలని అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే మనకి భారతదేశంలో ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అంటే బిల్డింగ్ ఫసాడ్ కానివ్వండి, సోలార్ ప్యానెల్ గ్లాస్ కానీ. సో మేము ఒక సంస్థతో మాట్లాడేది కేవలం వాళ్ళని తీసుకొస్తామే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మెషిన్ తయారు చేసే సంస్థలు కూడా ఒకే క్లస్టర్లోకి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేసాం అధ్యక్ష, రెన్యూది. ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి, రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమ. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ టెస్టింగ్ డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, క్లస్టర్ అప్రోచ్లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి కల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా
చేయాలని డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆ క్లస్టర్లో టెస్టింగ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇక్కడ చాలా మంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష, భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. గౌరవ ఇండస్ట్రీస్ మార్చిన అధ్యక్ష టీజీ భరత్ గారు బాగా కష్టపడి డైకన్, ఎల్జీ, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు ఇది పూర్తి అవుతే అది 70% పెరుగుతుంది అధ్యక్ష. 50% నుంచి 70% ఆఫ్ ద ఏసీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ విల్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కానీ వాళ్ళని కలిసినప్పుడు అధ్యక్ష వాళ్ళు నన్ను కోరింది మాకు ఐటీఐస్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకుంటాం ఐటీఐస్, అక్కడ కావాల్సిన కరికులం, ఎక్విప్మెంట్ అవన్నీ మేమే మీకు గైడ్ చేస్తాం, మీరు అది తీసుకుని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకి మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక అక్కడ. ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఇక్కడి నుంచి మళ్ళీ పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది శాసన మండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం పొంతన లేనిదిగా ఉందంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఆడబిడ్డ నిధి అంశం కాకుండా ఇతర విషయాలపై మాట్లాడడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు మంత్రి గారు చెప్పిన సమాధానం ఈ రాష్ట్రంలో ఈ పథకం కోసం ఎదురు చేస్తున్న 1,80,00,000 మంది మహిళలను తీవ్రంగా నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు గతంలో ఎప్పుడో మహానాడులోనే చాలా కాలం ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారమైంది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరికీ నెలకి 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు అధ్యక్ష. యాడ్స్, సాంగ్స్లో కూడా వీళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. ఆడబిడ్డ నిధిని తెచ్చి అండగా ఉంటుంది, ప్రతి నెలకు 1,500 అందిస్తుంది, ఈ జెండే అండా కదా టీడీపీ జెండా అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. చూడండి, ఇందులో స్పష్టంగా రాశారు జూన్ 24 నుంచి కూడా ఈ పథకాలు ఇస్తామనేసి స్పష్టంగా రాయడం ఈ బాండ్స్ లో మనం చూస్తాం అధ్యక్ష. అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. చేయూత అయితే 45 ఏళ్ళు వాళ్ళకు వస్తుంది, ఇదైతే అందరికీ వస్తుందని కూడా నమ్మించారు అధ్యక్ష. అయితే ఇన్ని రోజులైనా కూడా మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది, అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయల చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ తరపున సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ను బోధిస్తున్న టీచర్స్ గత 20 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. జనరల్గా ప్రతి సబ్జెక్టులో టీజీటీలతో పాటు పీజీటీలు, జూనియర్ లెక్చరర్స్ ఉంటారు అధ్యక్ష. మిగతా సబ్జెక్టులో పనిచేస్తున్న టీజీటీలకు పీజీటీలుగా, జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్స్ లభిస్తున్నాయి అధ్యక్ష. కానీ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో పనిచేస్తున్న టీజీటీలు, పీజీటీలకు సంబంధించిన పని చేస్తున్నప్పటికీ కూడా పీజీటీలకు సంబంధించిన క్యాడర్ స్ట్రెంత్ తక్కువగా ఉండడం వలన గత 20 సంవత్సరాల నుంచి టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్లకు పీజీటీ ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. కావున ఈ సమస్యకు పరిష్కారం శ్రీకాకుళం పట్టణంలో డయేరియా బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజలకు మంచి త్రాగునీటి సరఫరా కూడా ఇవ్వలేని కూటమి ప్రభుత్వం డయేరియాతో మృతి చెందిన కుటుంబాలని పరామర్శించిన మాజీ మంత్రులు. రాజమండ్రిలో జరిగింది. నిన్నే డాక్టర్ అప్పలరాజు గారు ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చారు. డిసెంబర్లో ఇదే పట్టణంలో బలగ ప్రాంతంలో జరిగింది. జరిగితే ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే వీళ్ళు
మీరు ఎక్కడ పోతే అక్కడ పొండి. ఈవేళ కూడా ఇదే ప్రాంతంలో 100 మంది సుమారుగా డయేరియా ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటే, పేషెంట్స్ ఉంటే ఎక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడక్కడ చేర్పించారు. ఎవడి బాధలు ఆడు పడ్డమే. కానీ ఆ డోరుకు మాత్రం మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ అంటించడానికి మాత్రం ఎవరైనా పంపిస్తారు. ఇవాళ 3-4 చనిపోతే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక్కడు చనిపోయాడు, మిగతా వాళ్ళందరూ వేరే కారణాల వల్ల చనిపోయారని చెప్తూ ఉన్నారు ప్రభుత్వం సైడ్ నుంచి. కానీ ఆ ఇంట్లో చనిపోయినటువంటి భార్యని అడిగితే చెప్తుంది, గడిచిన 3 రోజులుగా వాంతులు విరోచనాలతో గడప దాటితేనే చనిపోయినాడనేటువంటి మాట చెప్తుంటే, మరి మన ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఏం ఆదేశాలు ఇచ్చారో? పోస్ట్ మార్టం ఇంక చేస్తారట. 100 మంది డయేరియాలో ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ఉంటే చనిపోయిన 4 కేసులు ఇప్పటిదాకా రిపోర్ట్ అయితే, వాళ్ళ ఇంటంతా వీధులన్నీ ఊరంతా విరోచనాలతో వాంతులతో చనిపోయాడు అంటుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరు ఏం చెప్తే అది రాస్తారు డాక్టర్. ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో మాకు కూడా తెలుసు. ఎంత దిగజారిపోయిందో ప్రభుత్వం చూడండి. అంటే ఏంటి, ఇంతమంది చనిపోయారన్నటువంటి వార్తని ప్రజలకు తెలియకుండా ఉంచుదామన్న తాపత్రయమే కానీ, ఆ కుటుంబాలను ఆదుకుందాం, మునుముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూద్దాం, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేకపోవడమే. ఇవాళ మీరు ప్రత్యక్ష సాక్ష్యాలు, మీరు అన్ని కెమెరాలు అక్కడే వాళ్ళ అభిప్రాయాలను విన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఎంతసేపు రాజధాని అనే పేరుతో డబ్బంతా అక్కడ పెట్టి మిగతా రాష్ట్రాన్నంతా నిర్లక్ష్యం చేసే పని చేస్తూ అన్ని రంగాల్ని వదిలేసి, మీరు నమ్మరు, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి శ్రీకాకుళం పోతే మందు బిల్ల లేదు, మందు బిల్ల ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఇదేమో హాస్పిటల్, ఒక పెద్ద మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ, కానీ మంచి ప్రభుత్వం స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది, అక్కడెక్కడ గోడ కంటించేస్తారు. యూరియా బస్తా రైతు వెళ్తే వాడికి యూరియా బస్తా లేదు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే ఆ పిల్లడికి చదువు లేదు. పేషెంట్ని చేరుద్దామంటే పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఏంటిది, ఎటు తీసుకెళ్తున్నారు మీరు? 3,30,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏం ప్రయోజనం అంటున్నాను. డౌన్లో ఉన్నటువంటి అత్యంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వెనుకబడిన వర్గాలకి, షెడ్యూల్ ట్రైబ్ గోలుమని ఏడుస్తూ ఉన్నారు ఈనాడు. మీకు తెలుసా, ధాన్యం ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ 1,800 చిల్లర ఉంటే 1,500కు అమ్ముకునేటువంటి దిక్కులే. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మంగళవారం రాత్రి అందజేశారు. డయేరియాతో మృతి చెందిన 43 సంవత్సరాల వయసు గల మండల సురేష్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఫిబ్రవరి 23వ తేదీన చేరి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అర్బన్ ఏరియాలో దమ్మల వీధి, కాఫీ వీధి, అలాగే గుడి వీధి, మగువారి తోటలో మొదటి నుంచి కొన్ని డయేరియా కేసెస్ వచ్చింది. దీంట్లోనే ఎం సురేష్ ఒకతను ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడంతో చాలా సాడ్ ఇన్సిడెంట్ ఇది. ఇది తెలిసిన వెంటనే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఫ్యామిలీకి తక్షణమే, అంటే ఇమ్మీడియట్ సాయం కింద ఒక 10 లక్షలు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్ గారు చేస్తూ మనం వెళ్ళిపోతున్నాం. మనం ఈ ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు మనకి ఒక 55 కేసెస్ హాస్పిటలైజ్ అయింది. దీంట్లో ఒక 8 కేసెస్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది. మనం ఒక 50 టీమ్స్ పెట్టుకొని, మెడికల్ టీమ్స్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏదైనా జబ్బు, జ్వరం, అలాగే కడుపు నొప్పి ఏదైనా ఉందా లేదా అది మనం చెక్ చేస్తున్నాం. ఇంటికి టచ్ చేస్తూ ఇప్పుడు మీరు వాటర్, అంటే మంచినీళ్ళు, పట్టుకున్న మంచినీళ్ళు, కార్పొరేషన్కి వచ్చిన నీళ్ళు అది దయచేసి వాడకూడదు, అది అందరికీ చెప్పడంతో చాలా వరకు కేసెస్ ఇప్పుడు తగ్గింది. ఈరోజు సాయంత్రం ఇన్ఫాక్ట్ ఒక కేసు కూడా రాలా.
ఇది కాకుండా మీడియా మిత్రుల తరఫున నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీ దగ్గర ఉన్న నీళ్ళు, మంచి నీళ్ళు మీరు వాటర్ ట్యాంకర్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే బాయిల్ చేసుకొని, చాలా వేడి చేసుకొని, అప్పుడు కూల్ చేసుకొని మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా నొప్పి ఉంటే, ఏదైనా ఉంటే ఇక్కడ ఒక 3 అంబులెన్సెస్ మనం పెట్టాం, మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. మీ అందరికీ జీజీఎస్లో, లేకపోతే సీరియస్ ఉంటే కిమ్స్ హాస్పిటల్లో కూడా మనం తీసుకువెళ్ళిపోతాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి మెడికల్ ఖర్చు లేకుండా చూడడానికి బాధ్యత ప్రభుత్వంది, మన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నాలుగోది మన రేపు మార్నింగ్ కూడా మన వాటర్ సప్లై మన కార్పొరేషన్ నుంచి ఏ 4 ఏరియాస్కి మనం ఇవ్వట్లేదు. దయచేసి మీరు రేపు మార్నింగ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్స్ నుంచి వాటర్ మీ అందరికీ ఇవ్వబోతుంది. ఆ వాటర్ మీరు వేడి చేసుకొని మీరు తాగాలి. అదే అందరికీ నేను మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రాంతంలో కొన్ని డయేరియా కేసులు రావడం జరిగింది. వెంటనే తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగం, అలాగే గౌరవ కలెక్టర్ గారు కానీ, అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, డిఎం అండ్ హెచ్ఓ గారు, అలాగే రిమ్స్ సిబ్బంది, కిమ్స్ కానీ, అలాగే దగ్గరున్న హాస్పిటల్స్లో అన్ని దాంట్లో కూడా ఇమ్మీడియట్గా తీసుకెళ్లి కేర్ తీసుకొని వారిని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారే దగ్గరుండి, అలాగే ఏదైతే పార్టీ క్యాడర్ ఉన్నారో వారు అందరూ కలిపి నిత్యం పర్యవేక్షణ చేస్తూ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్గా మున్సిపల్ ట్యాప్ నుండి వచ్చే వాటర్ దాని మీద ఏమైనా కొద్దిగా